సో ఈరోజు మార్కెట్ చూసుకుంటే అయితే మార్నింగ్ అయితే గ్యాప్ అప్ తోనే స్టార్ట్ అయిన మార్కెట్. అదే విధంగా కంటిన్యూగా అయితే ఈరోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ లోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో హార్మోజ్ జలసంధిని అయితే ఇరాన్ అంటే కొన్ని ఒప్పందాలతోని హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేసే అవకాశం ఉందని ఒక వార్తలు రావడం. తర్వాత సెకండ్ అంటే రెండో విడత చర్చలు కూడా కొంచెం పాజిటివ్ సైడ్ ఉండడంతో మార్కెట్‌లకి అయితే కలిసొచ్చిందని చెప్పాలి. ఓవరాల్ గా ఈరోజు మార్కెట్ అయితే క్లోజింగ్ కూడా కంప్లీట్ పాజిటివ్ నే క్లోజ్ అవ్వడం జరిగింది. ఫార్మా, రియాలిటీ, ఐటీ సెక్టార్ లో మంచి బూమ్ అయితే కనిపించింది. నిఫ్టీ వచ్చేసి ఇంచుమించు 24,000 మార్క్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మార్కెట్ ఈరోజు పాజిటివ్ రీచ్ అవ్వడం జరిగింది. వాట్ నెక్స్ట్ రేపు ఎలా ఉండబోతుంది? ఈ రోజు మార్కెట్ లో పెరగడానికి మెయిన్ కారణం ఏంటి? మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్ ఏం చెప్తారు ఓవరాల్ గా ప్రజెంట్ ఈ రోజు మార్కెట్ పరిస్థితి ఏమంటారు? ఓన్లీ యుద్ధం యొక్క పాజిటివ్ న్యూస్ తోనే మార్కెట్ మూవ్మెంట్ వచ్చిందంటారా? అమెరికాలో ట్రంప్ మీద హత్యాయత్నం ఎప్పుడైతే శనివారం జరిగిందో మార్కెట్లు ఇవాళ బాగా పడతాయని అనుకున్నారు. కానీ మళ్ళీ ఈ లోపులోనే అమెరికా వాళ్ళు ఇరాన్ కి 3 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజుల కోసం అప్పుడే మళ్ళీ ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళతోటి అంటే చర్చలకి ఓకే అన్నట్టుగా ఒక నివేదిక తయారు చేసి పాకిస్తాన్, ఇస్లామాబాద్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ట్రంప్ మాత్రం మేము వచ్చేది ఏం లేదు, ఏమనంటే ఫోన్లో మాట్లాడండి అనటం జరిగింది. అయితే ఈ ఈ ఏదైతే మళ్ళీ చర్చలు సానుకూలంగా ఉంటాయి అనే ఉద్దేశంతో వరల్డ్ మార్కెట్లు పెరగడం జరిగింది, మన మార్కెట్లు కూడా పెరగడం జరిగింది. 3 రోజులు నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ పట్టడం జరిగింది. ఓవరాల్ గా పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. మనకు రేపు మంత్లీ సెటిల్మెంట్ నిఫ్టీ ఉంది, వీక్లీ సెటిల్మెంట్ ఎక్స్పైరీ ఉంది. అయితే 3 రోజులు పడింది కాబట్టి ఒకటి షార్ట్ కవరింగ్ కింద కూడా అనుకోవచ్చు. ఏది రేపటి దాని కొరకు మళ్ళీ మనకి ఈ వారం మేడే హాలిడే ఉంది, ఫ్రైడే. అందుకని మేడే హాలిడే ఏదైతే ఉందో ఫ్రైడే మనకి మళ్ళీ 29వ తారీఖు ఎల్లుండి, వాళ్ళ 27 సోమవారం, బుధవారం రోజు రెండో విడత ఎలక్షన్స్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్. మనకి మళ్ళీ 29 అయిపోతే 30వ తారీఖు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మనకు వచ్చేటప్పటికి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మళ్ళీ అమెరికా, ఇరాన్ వాళ్ళకి 3 రోజులు గడువు ఇవ్వటం చర్చల కోసం. 3 రోజుల గడువులో కనుక మీరు ఏం చేయకపోతే మళ్ళీ సీరియస్ ఉంటుందని ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా మేము కూడా అలానే ఉంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళకి తయారు చేసి రిపోర్ట్ నివేదిక తయారు చేసి ఏమేమి కావాలనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక మనకి మేడే ఎప్పుడైతే ఫ్రైడే హాలిడే వచ్చిందో గురువారానికి మనకి తెలుస్తుంది ఏది ఎగ్జిట్ పోల్ తోటి మన మార్కెట్లు. మళ్ళీ ఈ 3 రోజులు ఏదైతే చర్చలు ఉన్నాయో ఏమైంది, సఫలీకృతమా విఫలీకృతమా లేకపోతే న్యూట్రలా మళ్ళీ పోస్ట్ పోన్ అనేది అప్పటికి తెలుస్తుంది. దాంతో ఈ వారం అంతా ఎక్స్పైరీ మంత్ కాబట్టి మళ్ళీ గురువారం కూడా క్లోజ్ ఉంటది బిఎస్సి. అంటే ఈరోజు చర్చలు అంటే ఇరాన్ ఒక అంటే త్రీ స్టేజెస్ ప్లాన్ చెప్పడం జరిగింది. మాక్సిమం ఇరాన్ ఈరోజు స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని తెరుస్తున్నాము ప్రజెంట్ అయితే అనేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి రేపు పాజిటివ్ ఉండొచ్చా? అంటే ఈ 3 రోజుల వరకు కూడా పాజిటివ్ ఉంటుంది. ఒకటి ఎక్స్పైరీ ఉంటుంది, రేపు మంత్లీ వీక్లీ ఎక్స్పైరీ. ఇవన్నీ అంటే ఎప్పుడైనా కానీ ఎక్స్పైరీ అప్పుడు మనము వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏంటిది, ఒకటో న్యూస్ తోటి బేస్ అయితే, రెండోది మన ఈ నెల రోజుల్లో ఏవైతే బాగా ఫాలో అయినాయో అవి షార్ట్ కవరింగ్ కిందకి వెళ్తాయి, ఇట్లా బాగా పెరిగినాయి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి, మళ్ళీ రోల్ ఓవర్లు అవ్వాలి. రెండోది మనకి వెస్ట్ బెంగాల్ రెండో విడత ఎలక్షన్స్ ఉన్నాయి, అవి అవ్వాలి. మనకి ఎగ్జిట్ పోల్ ఉంది, అంటే ఎగ్జిట్ పోల్ కంటే కూడా మనకి ఈ 3 రోజులు అయిపోయినాక మళ్ళీ 3 రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి ఫ్రైడే, సాటర్డే, సండే వీకెండ్, మళ్ళీ మండేకి మనకి మార్కెట్లు అనేది అంటే ఈ లోపల అన్ని అయిపోయిన తర్వాతనే దాని యొక్క క్లారిటీ వస్తుంది. అంతే తప్ప ఇప్పుడు మంత్లీ ఎక్స్పైరీలు, వీక్లీ ఎక్స్పైరీలు, ఇరాన్ అమెరికా చర్చలు వీటన్నిటితోటి ఇవాళ కొంచెం పాజిటివ్ లో ఉన్న వరల్డ్ మార్కెట్లు పెరిగినాయి కాబట్టి మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి. సుమారు అంటే 6,636 ఒక 4 లక్షల కోట్ల రూపాయలు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం కూడా జరిగింది ఈ రోజు. ఇక చూడాలి, అంటే యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ యాన్యువల్ రిజల్ట్స్ అన్ని కూడా మే 15 వరకు వస్తాయి. ఇప్పటికి అసలు ఇంకా కొన్ని వేల కంపెనీలు, 5,000 కంపెనీల్లో సుమారు 200 కంపెనీలు కూడా రాలే ఇప్పటి వరకు. అంటే ఇంకా 4,800 పైన కంపెనీలు రావాలి. అవన్నీ మే 15 వరకు వస్తాయి. ఈ మామూలుగా అయితే ఈ 30 వరకే మాక్సిమం రావాలి. ఇక కంటిన్యూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు ఇండివిజువల్ గానే ఉంటుంది, అంటే స్క్రిప్ వైజ్ ఉంటుంది. ఏ షేరు మూవ్మెంట్ ఉంటే ఆ షేరు, అంటే రిజల్ట్స్ ని బట్టి ఆ షేర్ లో మూవ్మెంట్ ఉంటుంది. అవి చూసుకోవాలి మనం రిజల్ట్స్ వచ్చినాక చూసుకోవాలి.
ఎలక్షన్ రిజల్ట్స్, మళ్ళీ ఈ ఇరాన్ అమెరికా చర్చలు, ఇవన్నిటిని బట్టి మన మార్కెట్లు గోల్డ్ సిల్వర్ ఎంతవరకు ఏంటిదని చూడాలి. మెయిన్ గోల్డ్ సిల్వర్ గురించి ఏంటి సార్? గోల్డ్ సిల్వర్ గురించి మార్కెట్ ఈ రోజు ఎలా ఉంది? మార్కెట్ అండ్ గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ ఎలా నడుస్తుంది? ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కొంచెం ఫాలే ఉంది. ఎప్పుడైనా బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $100 పైన ఉంది. గోల్డ్ సిల్వర్ కొంచెం 0.5% మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు 400 వరకు గోల్డ్ మైనస్ లో ఉంది. సిల్వర్ అడ్జస్ట్మెంట్ ఉంది, ఎక్స్పైరీ ఉంది, అందుకని ఇక్కడ ప్లస్ చూపిస్తుంది. ఓవరాల్ గా అయితే మైనసే. కానీ ఎంసీఎక్స్ లో 2400 ప్లస్ లో ఉంది, అంటే అది ఎక్స్పైరీ ఉంది అనమాట ఇంకొక 2 రోజుల్లో. దానికోసం అడ్జస్ట్మెంట్ అది. అందుకని మనం చూడవలసింది ఇంకేం లేదు. మార్కెట్లు కొంచెం గోల్డ్ సిల్వర్ బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే $100 లోపు వస్తుందో అప్పుడే గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు $100 ఉంది, పొద్దున $107 కూడా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇది ఎంత తగ్గితే అప్పుడు గోల్డ్ సిల్వర్ అంత పెరుగుతుంది. అందుకని అప్పటి వరకు మనం చూడాలి, వెయిట్ చేయాలి. ఇరాన్ అమెరికా ఈ చర్చలతోటి గోల్డ్ సిల్వర్ పెద్ద ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే పెరగడం తగ్గడం అంత ఏమి ఉండదు అన్నట్టు, మామూలుగానే ఉంటుంది. ఒక రోజు 1000 పెరగడం, 2 రోజులు పెరగడం. ఇప్పుడు మళ్ళీ మంత్ ఎండింగ్ వచ్చింది, అవన్నీ ఎక్స్పైరీ ఉంటుంది గోల్డ్ సిల్వర్, ఆ అడ్జస్ట్మెంట్లు అన్ని ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరైతే కొనుక్కోదలుచుకుంటూ కొనుక్కోవచ్చు, ఏం కాదు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బాగా పెరిగేది అంటూ ఉండదు, బాగా తగ్గేది అంటూ ఉండదు, లాస్ అయ్యేది అంటూ ఏమి ఉండదు. కావాలంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు. ఇంకోటి మ్యూచువల్ ఫండ్ సంబంధించి లాస్ట్ 1 ఇయర్ నుంచి రిటర్న్స్ పెద్దగా లేవు అని చాలా మంది ఎగ్జిట్ అవుతున్నారని ఒక ఆర్టికల్ చెప్తుంది సార్. అంటే మ్యూచువల్ ఫండ్ లో ప్రజెంట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసా, ఏం చెప్తారు మ్యూచువల్ ఫండ్ సిచ్యువేషన్? ఇప్పుడు మీరు అన్నట్టు ఏం జరుగుతుంది అంటే, మార్కెట్లు ఎప్పుడైతే డౌన్ లో ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ కొంటాయి అనమాట. ఎఫ్ఐఐలు కంటిన్యూగా ఇంకా అమ్ముతూనే ఉన్నారు. ఎఫ్ఐఐలు బయింగ్ లోకి వచ్చేంత వరకు మన మార్కెట్లు పెరగవు. ఎఫ్ఐఐలు బయింగ్ సెల్లింగ్ జరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కంపల్సరీ కొంటాయి అనమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఫండ్స్ ఉంటే వాల్యూ ఉన్న స్టాక్స్ లిస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంటారు. ఒకవేళ వాళ్ళు కొనకపోతే ఇంకా పడుతుంది అనమాట మార్కెట్, అందుకని మ్యూచువల్ ఫండ్స్ కొంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైతే మార్కెట్లు పడుతున్నా కానీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ పెట్టి కొన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎన్ఏవీలు అన్ని తగ్గిపోతాయి. అందుకని 1 ఇయర్ నుంచి కూడా ఎన్ఏవీలు ఏం లేవు, మైనస్ లోనే ఉన్నాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే వాల్యూ ఉన్నాయి చూసుకో, సెక్టార్ వైజ్ చూసుకోవాలి. సెక్టార్ వైజ్ చూసుకొని మ్యూచువల్ ఫండ్స్ కొన్ని బాస్కెట్లు అని ఉంటాయి, అంటే సెక్టార్ వైజ్ బాస్కెట్లు ఉంటాయి. అవి అవి బెస్ట్, ఎందుకంటే అంతవరకే ఉంటాయి. ఇప్పుడు టాటా గ్రూప్ ఉంది, లేకపోతే పవర్ సెక్టార్, ఇవి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ వల్ల ఇక యావరేజ్ చేసుకోవటం, లేకపోతే వెయిట్ చేయటమే. వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయింది అనుకోండి, ఇక లాస్ బుక్ చేసినట్టే. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఏం రిటర్న్స్ రాలేదు. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఇది కూడా కనబడట్లేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఇరాన్ అమెరికా సుమారు 2 నెలల వరకు వచ్చేసింది యుద్ధం జరగబట్టి, అంటే ఈ ఎఫెక్ట్ కూడా దాని మీద ఉంది. అంతకుముందు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి సుంకాలు టారిఫ్లతో అట్లింది. అందుకని ఇప్పుడు నియర్లీ 1.5 ఇయర్ అయింది. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతే లాస్ బుక్ చేసినట్టే. ఒకవేళ ఎగ్జిట్ కాలేదని అనుకుంటే ఇంకా తగ్గిపోతుందని అనుకుంటారు కదా. ఇప్పుడు ఈ ట్రంప్ ఏం చేస్తాడు, ఎంతవరకు ఉంటాడు? ఈ ట్రంప్ ఉన్నంత వరకు ఇవన్నీ మార్కెట్లు కోలుకున్నప్పుడు ఆటోమేటిక్ గా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ట్రేడ్ డీల్ జరిగిందో, మనం ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి మన మార్కెట్లు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరిగినాయి. ఇంకా ఎక్స్పోర్ట్స్ డేటా ఉన్నాయి కొన్ని, అవి మనం ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఏవి ఎక్స్పోర్ట్స్ జరిగినాయి, ఏ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది, ఎంత ఎక్స్పోర్ట్ జరిగినాయి, ఆ కంపెనీలు ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది ఈ క్వార్టర్ లో ఉంటుంది అన్నట్టు. అంటే ఏప్రిల్, మే, జూన్ ఏదైతే ఉందో జూలై రిజల్ట్స్ లో ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి సెక్టార్ వైజ్ చూసుకోవచ్చు. లేదు మ్యూచువల్ ఫండ్స్ లో ఏవైతే ఉన్నాయో కొన్ని అంటే లాంగ్ టర్మ్ ఉంటాయి, మనం డేటా చూడాలి. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి సిఏజిఆర్ అంటాం, అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత వచ్చిందో చూసి యావరేజ్ చూసుకొని ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు రాకపోయినా మళ్ళీ రాబోయే రోజుల్లో ఆ మ్యూచువల్ ఫండ్స్ కి మంచి బెనిఫిట్ వస్తాయి. ఇంకొకటి వీటన్నిటి ఇప్పుడు తైవాన్ అయితే బాగా పెరగడం జరిగింది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కాకుండా మనం అమెరికా షేర్లు, మన వేరే చైనా షేర్లు కూడా కొనుక్కోవచ్చు. అవి ఇంకో వీడియోలో ఒకసారి వీలైతే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఇంకోటి ఫైనల్ గా రేపు చెప్పండి సార్, రేపు మార్కెట్ ఏం చెప్తారు ప్రిడిక్షన్? ఇప్పుడైతే యూరోప్ మార్కెట్లు అవన్నీ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ విధంగా చూస్తే ఇంకో 3 రోజుల వరకు మన మార్కెట్లు పాజిటివ్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే రేపు వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ. అయితే మన మార్కెట్లు వరల్డ్ మార్కెట్లకు సంబంధం ఉండదు. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నా మన మార్కెట్లు ప్లస్ లో ఉండాలని ఏం లేదు, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. మళ్ళీ బిఎస్సి మంత్లీ ఎక్స్పైరీ ఉంది గురువారం. ఈ 3 రోజులు వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఇక ఎక్కువ చెప్పలేము దీని గురించి. ఎందుకోసం అంటే వోల్టాలిటీ ఎక్కువైతే ఉంటుందో
అప్పుడు మనం గెస్ చేసినట్లుగా ఉండదు, రోల్ ఓవర్లు ఉంటాయి, మంత్లీ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అబ్జర్వ్ చేయడం అనేది ముఖ్యం. ఓకే సార్, మార్కెట్ థ్యాంక్ అయితే యూ, థ్యాంక్ యూ పాజిటివ్ వెరీ లోనే మచ్. కనపడుతుంది. మార్కెట్ అయితే పాజిటివ్ లోనే కనపడుతుంది రేపు ఉదయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.